శాఖ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, హలో, ఆదాబ్. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తాళాలు, తలంబ్రాలు, బాజాలు, భజంత్రీలు, మూడే ముళ్ళు, ఏడడుగులు, ఇలా కొండవెట్టి చంతాడంత లిస్ట్ చదువుతాం కదూ. కానీ శ్రావణ మాసం అనగానే కూడా ఇలాంటి కొండవెట్టి చంతాడంత లిస్ట్ ఒకటి ఉంటుంది. గోరింటాకులు, పారాణి పాదాలు, చిరుజల్లులు, ఆ జల్లుల్లో నోములు, వ్రతాలు, పేరంటం, ఇవన్నీ కూడా అతివల జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. మరి ఇటువంటి సీజన్ మొదలైనప్పుడు ఇంకా ఇక్కడి నుంచి పండుగల సీజన్ కూడా మొదలవుతుంది. మొదలైనప్పుడు ముఖ్యంగా మనకి చేతికి అందేవి తాంబూలాలు. పేరంటం అనగానే తాంబూలాల్లో తమలపాకులు, పూజల్లో ఈ తాంబూలాలు, తమలపాకులు సరే. కానీ వీటన్నిటిని మనం ఏం చేసుకుంటాము? తినలేము, అన్ని తాంబూలాలు కూడా వేసుకోలేము. సో ఆ ఆకులన్నీ కూడా మనం వేస్ట్ చేసేస్తాము. కానీ తమలపాకుల్ని ఉపయోగించుకుని ఈరోజు మనం ఒక అన్నంలోకి ఆధారవుగా ఉన్నటువంటి కారపొడి తయారు చేసుకుందాము. అదే కారపొడిని యూజ్ చేసి ఇడ్లీ, దోశ, ఉప్మా, అన్నం ఇలాంటి వాటిల్లోకి కావలసినప్పుడు అతి అర్జెంటుగా ఇన్స్టెంట్ పచ్చడి కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి పదండి, ఇక ఆలస్యం దేనికి. ఈ తమలపాకు పచ్చడికి ముఖ్యంగా ముందుగా మనకు కావాల్సింది బాగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి తమలపాకులు. ఈ తమలపాకులు వెనక నుంచి ఇలాగ తొడిమ, ఈనె తీసేసేయాలి. ఆ తర్వాత చివర్లు కూడా కట్ చేసి రఫ్ చాప్ అంటే చేతులతో ముక్కలు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకటే ఏంటి అంటే తమలపాకు ఇక్కడ తడి లేకుండా మాత్రం బాగా తుడుచుకోండి. ఇలాగ మనకు ఒక 25 దాకా తమలపాకులు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్ అంతా కరివేపాకు, ఆ తర్వాత అవిసె గింజలు, ఆ తర్వాత కారం బాగా తక్కువ ఉన్నటువంటి గుంటూరు ఎండుమిరపకాయలు. నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, కారం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు మీ కారానికి తగినంతగా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు. ఇక చివరి పదార్థం సువాసన కోసం మనము ఇంగువ వాడుకుంటాము. నేను ఇక్కడ ఆఫ్ఘన్ ఇంగువ వాడుతున్నాను. ఇది మెత్తగా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసి ముందుగా అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ వేసేస్తాము. బాగా ఎక్కువగా విటమిన్స్, పోషకాలు ఉన్నటువంటి ఈ ఫ్లాక్స్ సీడ్స్ పిల్లలకి కూడా ఎంతో మంచిది. ఇవి మనం సెగ తగలగానే నువ్వుల్లాగే చిటపటమంటూ ఉంటాయి. చూశారు కదా, ఇలాగ చిటపటలాడి బాగా వేగి ఒక చక్కటి సువాసన వస్తుంది. అలాగే ఈ కొంచెం లైట్గా చాక్లెట్ బ్రౌన్లో కనిపిస్తున్నాయి కదా ఈ అవిసె గింజలు, ఇవి బాగా వేగేసరికి రంగు మారి ఉబ్బి కొంచెం డార్క్ కలర్ అవుతాయి. అందాక వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ప్యాన్లో కొద్దిగా నూనెలో ఎండుమిరపకాయలు కూడా సన్నటి సెగ మీద బాగా కరకరలాడేలాగా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగితే తొందరగా నలుగుతుంది పొడిలోకి. అలా చక్కగా వేయించుకున్న మిరపకాయలని కూడా మనం సపరేట్గా పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు మనం వేసేసుకుందాము. ఈ కరివేపాకుకి కూడా 2 చుక్కల నూనె వేసేసి హై మీద బాగా తొందరగా వేయించుకున్నామంటే రంగు మారకుండా ఈ కరివేపాకు చక్కగా కరకరలాడేలాగా వేగుతుంది. ఇలా కరకరలాడేలాగా వేగిన కరివేపాకు వేసుకుంటే ఏ దినుసులైనా సరే మనం చక్కగా వేయించుకుని తడి లేకుండా జాగ్రత్త తీసుకుంటే పొడి చాలా రోజులు ఉంటుంది. అలా కరివేపాకు 30 భాగం వేగిన తర్వాత ఈ తమలపాకులు మనం అందులో వేసేసుకుంటాము. తమలపాకులు వేగాల్సిన అవసరం లేదు, అవి వాడేస్తాం అంటాం కదా, అలాగా వాడితే చాలు. ఆ వేడి తగిలి కొద్దిగా వాడినట్టుగా అవుతే చాలు. అందులోనే ఉప్పు కూడా వేసేసుకుంటాం. ఉప్పులో కూడా ఎక్కడైనా తడి ఉంటే ఈ వేడికి ఆ ఉప్పు కూడా బాగా వేడైపోయి ఆ వేడితో ఆకు బాగా వేగుతుంది, ఉప్పు కూడా తడి లేకుండా డ్రైగా అయిపోతుంది. అందాక చక్కగా వేయించేసి ఆఫ్ చేసుకుంటాము. ఇప్పుడు మిక్సీలో ముందుగా అవిసె గింజలు తీసుకుంటాము. వాటిని మిరపకాయలతో పాటు గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు, తమలపాకు కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఇంగువ కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నామంటే తమలపాకు పొడి రెడీ.
చూశారు కదా, ఘుమఘుమలాడే ఈ తమలపాకు పొడిని ఉపయోగించి ఈరోజు మనం పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనే చూసేద్దాము. ఈ పచ్చడికి కావలసిన వస్తువుల్లో ముఖ్యంగా షెడ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, తగినంత నిమ్మరసం. ఈ నిమ్మరసంలో మనం ఉప్పు వేసేసి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా మళ్ళీ సపరేట్గా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. లేదంటే మీ రుచికి తగిన ఉప్పు వేసుకోవచ్చు. అలాగే పచ్చడి కలుపుకోవడానికి తగినన్ని నీళ్లు, అలాగే మనం అన్నంలో కలుపుకునేటప్పుడు కొద్దిగా నూనె. ఇప్పుడు ఒక 3-4 పెద్ద చెంచాల పొడి, మనం తమలపాకుల పొడి తీసేసుకుని అందులో మీ రుచికి తగినంత, నాకు 1 చెంచా నిమ్మరసం చాలు, అందుకని అందులో 1 చెంచా నిమ్మరసము, తగినన్ని నీళ్లు కలుపుకుని పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటాము. ఇందులో ఉప్పు తగిలి ఉల్లిపాయలు కూడా నీళ్లు వదులుతాయి కాబట్టి కొద్దిగా గట్టిగా ఉన్నప్పుడే పర్వాలేదు. కావాలనుకుంటే, ఇంకా పలుచగా కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, పచ్చడి కూడా తయారైపోయింది. చూసారా, అన్నంలో కొంచెం జనరస్గా వేడి అన్నంలో ఈ గానుగ నూనె వాడి ఈ పచ్చడి, అలాగే తమలపాకుల పొడి కూడా వేసుకుని ఎలా ఉందో ట్రై చేద్దామా? చూడండి, కలుపుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. వేడివేడి అన్నంలో ఈ తమలపాకు పొడి ఎలా ఉందో తిని చూసి చెప్తాను. సూపర్గా ఉంది. అలాగే పచ్చడి ఎలా ఉందో కలుపుకుందామా? పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది. మరి మీరు కూడా ఈ తమలపాకు పొడి అలాగే పచ్చడి చేసి చూసుకుని ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. శాఖ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. నమస్తే, హలో, ఆదాబ్.